కాలు ఇరిగిపోయినప్పుడు భర్త చాలా వేదనతో ఉంటాడు కదా, ఆయనను చూసేది ఎవరు చెప్పు? భార్యనే కదా. ఏం చేసిందో తెలుసా? ఆ మహాతల్లి భర్తను వదిలేసిందండి. ఆయనకు అమ్ముంది, అమ్మ చేసి పెడుతుందంటే కూడా అమ్మ లేదండి. ఎవరు లేరు, అందరూ అనాథలుగా మిగిలిపోయారు. ఇంత దారుణం! ఒక భార్యగా అన్నీ ఉన్నప్పుడు, అన్నీ చేస్తున్నప్పుడు నీ భర్తను విడవలేదు కదా. పాపం కాళ్ళు పోయిన తర్వాత ఇక పని చేయలేడని తెలిసి, ఇక డబ్బు సంపాదించలేడని తెలిసి నీ భర్తను వదిలేస్తావా? అది కాదు గొప్పతనం. నీ భర్త ఏ స్థితిలో ఉన్నా ప్రేమించటమే గొప్ప భార్యకున్న మంచి గుణం.